హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం క్యాలెండర్స్ పార్ట్ 1 చూద్దామండి. సో చూసుకోండి, మన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో మనం అవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. అయితే కొన్ని మోడల్స్ మాత్రమే మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్స్లో మరిన్ని మోడల్స్ మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ మనం క్యాలెండర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి మంత్ కోడ్స్ తెలియాలండి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ మంత్ కోడ్స్ అన్నీ కూడా తెలియాలి. అలాగే వీక్ కోడ్స్ కూడా తెలియాలన్నమాట. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో నార్మల్గా మీరు బుక్లో చూస్తే మీకు ఈ కోడ్స్ కనిపిస్తాయండి. ఓకే, 03361462535. ఓకే, ఈ కోడ్స్ కనిపిస్తాయి మంత్స్కి. అండ్ డేస్కి వచ్చేసి ఈ కోడ్స్ కనిపిస్తాయి. ఓకే, సో యాక్చువల్లీ ఏంటి అంటే మనం ఈ కోడ్స్తో అయినా చేయొచ్చు, లేదు అంటే మనం యాక్చువల్లీ వీటిని సింప్లిఫై చేసాం అనమాట. ఎందుకు అంటే క్లియర్గా చూసుకోండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా గుర్తుపెట్టుకోవడే విధంగా మనం వాటినే ఇలా మార్చడం జరిగింది. క్లియర్గా చూసుకోండి, 144 జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 144 అంటే ఏంటి? 12 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత ఏప్రిల్, మే, జూన్ వచ్చేసి 025 కదా. 25 అంటే 5 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవచ్చు, కాకపోతే ముందు ఒక 0 పెట్టుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కదా. 36 కదా, అంటే 6 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవచ్చు, ముందున ఒక 0 పెట్టుకోవాలి అంతే. అండ్ ఫైనల్గా 146కి వచ్చేసి ఆ 12 స్క్వేర్ ప్లస్ 2 కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ కోడ్స్నే ఇలా మనం మార్చుకున్నాము అంతే అండి. ఇలా సాల్వ్ చేసిన, వీటితో సాల్వ్ చేసినా లేకపోయినా, లేదంటే వీటితో సాల్వ్ చేసినా సరే ఒకటే ఆన్సర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, కొన్ని చాలా బుక్స్లోని, కొన్ని వీడియోస్లోని ఆ కోడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, బట్ మనం అయితే ఈ కోడ్స్నే యూజ్ చేస్తాం. చూసుకోండి, మంత్ కోడ్స్ ఇవి యూజ్ చేస్తాం. ఏంటి? 144 12 స్క్వేర్, 025 5 స్క్వేర్, 036 6 స్క్వేర్, 146 12 స్క్వేర్ ప్లస్ 2. ఓకే, అలాగే డేస్ కోడ్స్ విషయానికి వస్తే సండే మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాము. క్లియర్గా చూసుకోండి, సండేని మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాము. తర్వాత మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 0కి ఎండ్ అవుతుంది అనమాట. చూసుకోండి, సండే మనం 1 కింద తీసుకుంటున్నాము అంతే అండి. రెండిటికి తేడా అదే. ఆ కోడ్స్ యూస్ చేసినా ఈ కోడ్స్ యూస్ చేసినా సరే మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. బట్ ఏంటి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, చాలామంది మర్చిపోతారు కాబట్టి ఈజీగా ఈ మంత్ కోడ్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి మనం దీన్ని ఇలా మార్చడం జరిగింది అనమాట. ఏమీ లేదండి, సింపుల్. క్లియర్గా చూడండి, 033 ఉందా, అన్నిటికీ +1 చేసామండి. అంటే ఏమైంది? 144 అయింది. తర్వాత మళ్ళీ కూడా వీటికి కూడా +1 చేసాం, అంతే. ఏమైంది? 025 అయింది. ఎందుకు 0 అవుతుంది? 6 + 1 7 అంటే 0 అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా ఏమైంది? ఇది కూడా 0 అయింది, ఇది 3 అయింది, ఇది 6 అయింది. ఇదేమైంది? 1 అయింది, ఇది 4 అయింది, ఇది 6 అయింది. సింపుల్ అండి. అంటే ఏం చేసాం? వీటికి 1 యాడ్ చేసాం, అన్నిటికీ కూడా 1 యాడ్ చేసాం. ఈ మంత్ కోడ్స్కి 1 యాడ్ చేయడం వల్ల ఈ డేస్ కోడ్స్ కూడా 1 యాడ్ చేయడం జరిగింది. అందుకని ఇది 1 అయింది, ఇది 2 అయింది, 3 అయింది, అలాగా మనకి సాటర్డే కాస్త 0 అయిందనమాట. అంటే ఎలా వచ్చిందో కూడా చెప్తున్నాను నేను ఒకసారి. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, కాబట్టి క్లియర్గా ఐడియా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు ఆల్రెడీ వీటితో చేస్తున్నా ప్రాబ్లం లేదండి. ఓకే, వీటితో సాల్వ్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది, మనం వీటితో సాల్వ్ చేసినా సరే సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, సో ఓకే, ఇంక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇయర్ కోడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్ కోడ్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే క్లియర్గా చూసుకోండి, 0 6 4 అంతే అండి. ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. 0642 0642 0642 అలా మనకు అలా రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. 0642 0ని మీరు 1900కి 0 కింద తీసుకోవచ్చు. 1900 0 అండి కోడ్. ఓకే, సో తర్వాత 2000కి 6, తర్వాత 2100, ప్రతి 100 ఇయర్స్కి అనమాట ఈ కోడ్. ఓకే, అలాగే వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఏది 1800కి, 1700కి, 1600కి, 1500కి,
అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఏ ఇయర్ కావాలన్నా సరే ఆ ఇయర్ కోడ్ వెంటనే ఎలా తెచ్చుకోవచ్చు, 0642 నుంచి అండ్ 1900కి 0. సో ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు లేదంటే ముందుకు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళినా సరే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ 0642 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే, ఈ వీడియో మనం మెయిన్గా ఏం చూడబోతున్నాం అంటే 1900 నుంచి 1999 ఇయర్ వరకు ఎలా ఈజీగా సాల్వ్ చేసుకోవాలో ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనండి, ఫస్ట్ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ 1900 ఇయర్లో ఉన్న వాటిని గురించి మాత్రమే మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూడండి. మనకి ఆల్రెడీ మంత్ కోడ్స్ ఇక్కడ వేసుకున్నాను అండ్ డేస్ కోడ్స్ ఇక్కడ వేసుకున్నాను అండ్ ఇయర్ కోడ్స్ కూడా ఇక్కడ వేసుకున్నానండి. ఓకే, మన క్లారిటీ గురించి. ఓకే, మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ October 13th 1965 ఏ రోజు అని అడిగారు అనుకో. October 13th 1965 ఏ రోజు అని మనల్ని అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మొత్తం 5 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. మొత్తం ఎన్నిటిని యాడ్ చేయాలండి, 5 థింగ్స్ని యాడ్ చేయాలి. 5 అవి ఏంటంటో చూద్దాం. ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అక్టోబర్ మంత్ ఉంది, డేట్ ఉంది అండ్ ఇయర్ ఉంది. ఇక్కడ 3 అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ అక్టోబర్ కోడ్ ఏంటి, 1 ప్లస్ డేట్ ఎంత 13 ప్లస్ ఇయర్ ఏంటి 1965 ఉన్నారు. 1965 అంటే ఈ 65 తీసుకుంటామండి. ఓకే, క్లియర్గా చూసుకోండి, 65 తీసుకుంటాం. 65 ప్లస్ ఇప్పుడు ఏంటి, ఇంకొక రెండింటిని యాడ్ చేయాలి. అవి ఏంటి అంటే ఈ ఇయర్ కోడ్ ఒకటి అండ్ ఫైనల్గా ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి ఇది ఒకటి యాడ్ చేయాలి. ఓకే, సో ఈ రెండింటినీ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఈ లీప్ ఇయర్స్ గురించి చెప్పే ముందు ఒక్కసారి లీప్ ఇయర్ అంటే ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. లీప్ ఇయర్ అని దేన్ని మనం అంటాము అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఇయర్ ఉందండి. ఇది లీప్ ఇయరా కాదా అని అంటే ఈ ఇయర్ 4తో డివిజిబుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అంటాము. ఇయర్ మొత్తం 4తో డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అంటాం. సో 4కి డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు. ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ గనక డివిజిబుల్ బై 4 అయితే ఆ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందని తెలుసు కదా మనకి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఆ కంప్లీట్ నెంబర్ 4తో డివిజిబుల్ అయిపోతుంది. అంటే 2020ని మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 20 గనక 4తో డివిజిబుల్ అయితే కంప్లీట్ ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో 24తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. సో అంటే 2020 అవుతుందా, ఎస్ కంపల్సరీగా అవుతుంది. అంటే ఇది లీప్ ఇయరా, ఎస్ దిస్ ఈజ్ ఏ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్. ఓకే, కాకపోతే ఇందులో ఒక చిన్న ఎక్సెప్షన్ ఒకటి ఉందండి. 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం క్లియర్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ ఉందండి. 2000 ఇయర్ ఉంది. 2000 ఇయర్ లీప్ ఇయరా అంటే లాస్ట్లో 2 జీరోస్ ఉన్నాయి కదా, 4తో 0 డివిజిబుల్ అవుతాయి కదా, అవుతాయి. అంటే 2000ని లీప్ ఇయర్ అని మనం వెంటనే చెప్పచ్చు. ఓకే, లీప్ ఇయర్ అని మనం వెంటనే చెప్పచ్చు, 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే ఎండింగ్లో 2 జీరోస్ ఉన్నాయో అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఇయర్ ఉందనుకోండి. ఇది లీప్ ఇయర్ అవుతుందా కాదా అంటే లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతున్నాయి. ఓకే, అందుకని దీన్ని లీప్ ఇయర్ అని మనం చెప్పొచ్చా అంటే చెప్పలేము. ఎప్పుడైనా సరే లాస్ట్లో 2 జీరోస్ ఉన్నాయనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి, 100తో డివిజిబుల్ అవుతుంది అనుకోండి. 100తో డివిజిబుల్ అవుతుంది అనుకోండి, అది లీప్ ఇయర్ కాదు. ఏంటి అంటే 1500. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్లియర్గా చూసుకోండి ఒకసారి. ఇంక ఇది ఒక్కసారి మనం చెప్తే మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా. ఓకే, సో ఇప్పుడు 1500 లీప్ ఇయర్ అవునా కాదా అంటే కాదు. ఓకే, ఎందుకు 100తో డివిజిబుల్ అయ్యేది లీప్ ఇయర్ కాదు. మరొక ఎక్సెప్షన్ ఏముందంటే 400తో డివిజిబుల్ అయితే మళ్ళీ అది లీప్ ఇయర్ అవుతుంది. 400తో డివిజిబుల్ అయితే అది మళ్ళీ లీప్ ఇయర్ అవుతుంది. చాలా చాలా జాగ్రత్త చూసుకోండి. అంటే
100తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ కాదు, కానీ 400తో కనుక డివిజిబుల్ అయింది అనుకోండి అది మళ్ళీ లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి 1500 లీప్ ఇయర్ అవుతుందా, 100తో డివిజిబుల్ అవుతుంది కానీ 400తో డివిజిబుల్ అవ్వట్లేదు, సో ఇది లీప్ ఇయర్ కాదు. 1600 లీప్ ఇయరా, 100తో డివిజిబుల్ అవుతుంది, 400తో కూడా డివిజిబుల్ అవుతుంది, సో దిస్ ఈజ్ ఏ లీప్ ఇయర్. 400తో డివిజిబుల్ అయితే మాత్రం అది లీప్ ఇయర్ అని వెంటనే చెప్పొచ్చు. ఓకే, 1700 400తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. 100తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 1800 లీప్ ఇయర్ కాదు, 400తో డివిజిబుల్ అవ్వట్లేదు. 1900 400తో డివిజిబుల్ అవుతలేదు, లీప్ ఇయర్ కాదు. 2000 400తో డివిజిబుల్ అవుతుంది, సో దిస్ ఈజ్ ఎ లీప్ ఇయర్. ఓకే, సో క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, 100తో డివిజిబుల్ అయినవి లీప్ ఇయర్ కాదు అని చెప్పుకోవచ్చు, కానీ దీంట్లో ఒక ఎక్సెప్షన్. అది ఏంటి అంటే 400తో డివిజిబుల్ అయింది అనుకోండి అది లీప్ ఇయర్ అవుతుంది అనమాట. 100తో డివిజిబుల్ అయినప్పటికీ 400తో కనుక డివిజిబుల్ అయితే ఖచ్చితంగా అది లీప్ ఇయర్ అవుతుంది. సో అంటే 1600, 2000, 2400, అలాగే వెనక్కి వెళ్తే 1200 అవి కూడా లీప్ ఇయర్సే. ఓకే, ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో లీప్ ఇయర్ గురించి క్లారిటీ వచ్చింది కదండి. నార్మల్గా లీప్ ఇయర్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1944 ఉందండి, ఇది లీప్ ఇయరా కాదా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 100 లాస్ట్లో జీరోస్ ఏం లేవు కదా, అసలు 100తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా 100ని 400ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎప్పుడు మనం వీటిని గురించి మనం చూడాలంటే లాస్ట్లో 2 జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే మనం చూసుకుంటాం, అంతవరకు అసలు వీటిని మనం కన్సిడర్ కూడా చేయం, వాటిని మనం అసలు చూడను కూడా చూడం. ఓకే, లాస్ట్లో 2 జీరోలు ఉన్నప్పుడు మాత్రమే చూడాలి 100, 400 గురించి, అప్పుడు మాత్రం ఆలోచించాలి, అప్పుడు లేదంటే మనం అసలు ఆలోచించకూడదు. ఓకే, సో 1944 ఉందండి. ఇప్పుడు 1944 ఉన్నప్పుడు 1944 లీప్ ఇయరా కాదా అంటే లాస్ట్ 2 డిజిట్స్ 44 ఉంది కాబట్టి 4తో డివిజిబుల్ అవుతుందా, ఎస్, సో 1944 లీప్ ఇయర్ అని మనం చెప్పొచ్చు. లీప్ ఇయర్ అంటే ఏంటి ఇంతకీ, లీప్ ఇయర్ ఏం జరుగుతుందండి అందరికీ తెలుసు, ఏంటి ఒక ఎక్స్ట్రా డే వస్తుంది, అదేంటి February 29th అనే ఒక ఎక్స్ట్రా డే రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఒక ఎక్స్ట్రా డే రావడం జరుగుతుంది. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పిన క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏం చేసాం, మనం ఫస్ట్ ఒక డేట్ ఇచ్చినప్పుడు మొత్తం ఎన్ని యాడ్ చేయాలని చెప్పుకున్నాం, 5 యాడ్ చేయాలండి. 5 కరెక్ట్గా 5 యాడ్ చేయాలి. ఓకే, సో అక్టోబర్ ఇప్పుడు ఏంటి మంత్ కోడ్ వేసాం, సేమ్ డేట్ని యాజ్ ఇట్ ఈజ్ వేసాం, ఇయర్లోని 65 కాబట్టి 65 తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇయర్ కోడ్ని యాడ్ చేయాలన్నాను. ఇయర్ కోడ్ ఎంత, 1900ది 0, సో ఇయర్ కోడ్ 0 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి చూసుకోండి. ఇది లీప్ ఇయరా కాదా అనేది కాదు మనం చూసేది, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూస్తున్నాం. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఇది లీప్ ఇయరా కాదా అనేది జస్ట్ ఒకసారి చూడొచ్చు. ఇది లీప్ ఇయరా కాదా, 65 4తో డివిజిబుల్ అవ్వట్లేదు, సో ఇది లీప్ ఇయర్ కాదు. ఓకే, సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 4తో డివైడ్ చేయండి. 4 16 64 అంటే 16 లీప్ ఇయర్లు ఉన్నాయి. అప్పటిదాకా ఎన్ని ఉన్నాయండి లీప్ ఇయర్స్, 16 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి, 16 ఉన్నాయి. ఎలా వచ్చింది 16, 4తో డివైడ్ చేస్తున్నాం 65ని, 4 16s are 64 అంతే, మనకి రిమైండర్ వదిలేస్తాం అనమాట. ఓకే, సో 16 మనం తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే 16 లీప్ ఇయర్స్ మొత్తం ఉన్నాయి అని దాని అర్థం. ఓకే, సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవడం జరుగుతుంది ఆ నెంబర్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, వీటన్నిటినీ కూడా నార్మల్గా అయితే ఏం చేయాలి అంటే వీటన్నిటినీ యాడ్ చేస్తాం. వీటన్నిటిని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఏంటి, 1 + 3 14, 14 + 16 30, 30 + 65 95 వచ్చిందండి. 95 వచ్చింది. ఫైనల్గా దాన్ని 7తో డివైడ్ చేస్తాం. 7తో డివైడ్ చేస్తాం. 7 1s are 7. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫైనల్గా రిమైండర్ మాత్రమే తీసుకుంటామండి, రిమైండర్ తీసుకుంటాము. క్లియర్ చూసుకోండి, 7తో 95ని డివైడ్ చేసినప్పుడు 7 1s are 7, 25, 7 3s are 21, 4 వచ్చిందండి. రిమైండర్ని మాత్రమే తీసుకుంటాం. 4 అంటే ఏ రోజు, వెడ్నెస్డే. 4 అంటే ఏ రోజు, వెడ్నెస్డే. సో October 13, 1965 ఏ రోజు అంటే వెడ్నెస్డే అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇంకా కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చెప్పడం జరుగుతుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. బేసిక్గా దాన్ని ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం.
ఇప్పుడు చూడండి జూలై 2nd 1964. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నీట్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్. ఓకే, ఏం చెప్పుకున్నాం మనం? మొత్తం 5టిని యాడ్ చేయాలి. అవి ఏంటి? ఫస్ట్ ఇక్కడ కనిపించే 3టిని యాడ్ చేయాలి. జూలై కోడ్ ఏంటి? 0. డేట్ ఎంత? 2. ఇయర్ ఏంటి? 64. అలాగే తర్వాత 1900 కోడ్ ఏంటి? 0. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? క్లియర్ చూసుకోండి. ఇది లీప్ ఇయరా? 1964 లీప్ ఇయరా? ఎస్, లీప్ ఇయర్. ఎందుకు? 64 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4తో. అప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకోవాలన్నమాట, ఫిబ్రవరి 29th తర్వాత డేట్ ఉందా లేదా? ఎస్, ఫిబ్రవరి 29 తర్వాత డేట్ ఉంది. సో మనం ఈ ఇయర్ని కూడా తీసుకుంటాం కన్సిడరేషన్లో. అంటే 4తో డివైడ్ చేయండి. 4 16s ఆర్ 64. అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 16 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఈజీగా ఎలా చేయాలి అంటే, వీటన్నిటిని మొత్తం యాడ్ చేసుకోకుండానే ముందే 7తో డివైడ్ చేసేయచ్చండి. అంటే మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ని 7తో డివైడ్ చేసి తర్వాత వచ్చే రిమైండర్ తీసుకున్నా, లేదంటే ముందే 7తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు 2ని ఇంకా ఏం డివైడ్ చేయలేం కదా. 2 7 కంటే చిన్న నెంబర్ ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ వేసుకుందాం. ఓకే, 64ని ఏమైనా రాసుకోవచ్చు, 7తో డివైడ్ చేస్తాం. 7 9s ఆర్ 63 అంటే 1 రిమైండర్ వచ్చింది. 7 2s ఆర్ 14 అంటే 2 రిమైండర్ వచ్చింది. 2 + 1 + 2 5 వచ్చింది. సో 5 అంటే ఏ రోజు? థర్స్డే అని చెప్పచ్చు. సో జూలై 2nd 1964 థర్స్డే అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. క్లియర్గా చూసుకోండి, ఇది కంప్లీట్గా మనకి చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. బట్ మనం ఏం చేయాలి? ఈ కోడ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మంత్ కోడ్స్ అన్నీ గుర్తుండాలి, ఇయర్ కోడ్స్ అన్నీ గుర్తుండాలి, డేస్ కోడ్స్ అన్నీ కూడా మనకి గుర్తుండాలి. అండ్ క్లియర్గా చెప్పాను, ఒక డేట్ని ఎలా కనుక్కుంటాం? మొత్తం 5 యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్నవి 3 ఉన్నాయి. మంత్ ఉంది, డేట్ ఉంది, ఇయర్ ఉంది. ఆ 3 కాకుండా ఈ 1900 కోడ్, అలాగే ఎన్ని లీప్ ఇయర్స్ అప్పటిదాకా అయ్యాయి అన్ని డేస్. ఎందుకు యాడ్ చేస్తున్నాం దీన్ని? ఎందుకంటే అన్ని ఎక్స్ట్రా డేస్ వచ్చాయని. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటే అన్ని ఎక్స్ట్రా డేస్. అన్ని ఫిబ్రవరి 29th అన్ని ఎక్స్ట్రా డేస్ వచ్చాయి కాబట్టి అవి ఎన్ని అనేది చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఇప్పుడు మనం ట్రై చేద్దాం. క్లియర్ చూసుకోండి. ఫిబ్రవరి కోడ్ వచ్చేసి 4, డేట్ వచ్చేసి 11, ఇయర్ వచ్చేసి 32, 1900 కోడ్ వచ్చేసి 0. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 1932 లీప్ ఇయరా? ఎస్, లీప్ ఇయర్. బట్ అప్పటికి ఫిబ్రవరి 29 తర్వాత ఉందా ఇక్కడ డేట్? లేదు. సో మనం 1932ని కన్సిడర్ చేయకూడదు. అంటే 32ని కన్సిడర్ చేయకూడదు, 1931 వరకే కన్సిడర్ చేయాలి లీప్ ఇయర్స్ని చూసేటప్పుడు. ఎందుకు? క్లియర్ చెప్తున్నాను. 1932 ఇక్కడ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే, ఫిబ్రవరి 29 తర్వాత ఉందా లేదా డేట్ అనేది చూడాలి. ఫిబ్రవరి 29 తర్వాత లేదు కదా, ఫిబ్రవరి 29 ముందు ఉంది డేట్. అంటే ఇంకా లీప్ ఇయర్లోకి ఎంటర్ అవ్వలేదు. అంటే 1932 లీప్ ఇయర్ అయినప్పటికీ మనం ఇంకా లీప్ ఇయర్లోకి ఎంటర్ అవ్వలేదు. సో 1932ని మనం కన్సిడర్ చేయట్లేదు, 1931 కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు 4తో డివైడ్ చేయండి, 31ని 4తో డివైడ్ చేయండి. 4 7s 28 కాబట్టి 7 లీప్ ఇయర్సే అయ్యాయి అని తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇక్కడ 32 ఉంది కదా, 4తో డివైడ్ చేస్తే 4 8 32 అంటే 8 లీప్ ఇయర్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ 8th లీప్ ఇయర్లోకి ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు. ఫిబ్రవరి 29 తర్వాత ఇక్కడ డేట్ లేదు. ఓకే, సింపుల్ థింగ్. సో ఇప్పుడు మనకి క్లియర్గా చూసుకోండి, మనం ఇందాక చెప్పుకున్న రూలే. ఏం చేస్తాం? ఫస్ట్ 7తో డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 4ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఇక్కడ 4 రిమైండర్ అంటే 4 రిమైండర్ వస్తుంది కదా, 7తో డివైడ్ చేస్తే 4 వచ్చింది. 7 4s 28 ఇక్కడ కూడా 4 వచ్చింది రిమైండర్. ఇక్కడ 7 ఉందనుకోండి, 7తో 7 డివైడ్ చేస్తే 0 వస్తుంది రిమైండర్, అంటే ఇంకా 0 అనమాట. 4 + 4 + 4 ఎంతండి? 4 3s are 12. 12 అంటే మళ్ళీ 7తో డివైడ్ చేయండి, 5 రిమైండర్ వస్తుంది. చూసుకోండి, సింగిల్ డిజిట్ వచ్చే వరకు 7తో డివైడ్ చేసుకుంటాం, అంతే, సింపుల్ థింగ్. సో 5 వచ్చిందంటే 5 అంటే థర్స్డే. సో ఫిబ్రవరి 11th 1932 ఏ రోజు అవుతుంది అంటే థర్స్డే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఎగ్జామ్లో ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు చూడండి, డిసెంబర్ కోడ్ 6, డేట్ వచ్చేసి 4, ఇయర్ వచ్చేసి 93, తర్వాత 1900 కోడ్ వచ్చేసి 0. 93 లీప్ ఇయరా? కాదు. ఇంకా 4తో డైరెక్ట్ డివైడ్ చేయండి. 4 2s 8, 4 3s 12, 4 23s. ఓకే,
4 2s 8 4 3s 12 అంటే 23 లీప్ ఇయర్స్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఫాస్ట్గా మనం సాల్వ్ చేసుకుంటాం. 6 + 4 ఎంత 10 అంటే ఎంత రిమైండర్ 3 ఉంది. ఓకే 91 7తో డివైడ్ చేయండి. 7 1 7 7 3s 21 7 13s are 91 అనమాట. రిమైండర్ ఎంత ఉంది 2 ఉంది. 7 23 ఉంది. 7 3s 21 రిమైండర్ ఎంత ఉంది 2 ఉంది. 3 + 2 + 2 ఎంత 7 అంటే ఎంత 0 అని అర్థం. సో 0 అంటే ఏ రోజు సాటర్డే. సో December 4th 1993 సాటర్డే అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి, ఫాస్ట్గా ఉండాలి. ఎగ్జామ్లో మాత్రం మనం ఖచ్చితంగా ఫాస్ట్గా ఉండాలి. ఈ కోడ్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈజీగానే గుర్తుంటాయండి 0642. బట్ ఈ మంత్ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం షార్ట్ కట్లో చెప్పుకోం 144 025 036 146 అని. ఓకే March 23rd 1948 అండి. క్లియర్గా చూసుకుని ఫాస్ట్గా చేద్దాం. మార్చ్ కోడ్ వచ్చేసి 4 అండ్ డేట్ వచ్చేసి 23, ఇయర్ వచ్చేసి 48, 1900 కోడ్ వచ్చేసి 0 అండ్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 48 1948 లీప్ ఇయరా? ఎస్ 4తో డివిజిబుల్ అవుతుంది కదా 48, సో లీప్ ఇయర్. సో ఏంటి February 29 తర్వాత ఉందో డేట్? ఎస్ క్లియర్గా తర్వాత డేట్ కనిపిస్తుంది. అంటే 4 12s are 48 అంటే అప్పుడు దాకా 12 లీప్ ఇయర్లు ఉన్నాయి. 1948తో కలిపి 12 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు దీన్ని క్లియర్గా ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. ఏం చేస్తాం 7తో మనం డివైడ్ చేసుకోవచ్చు అవునా. ఇప్పుడు 4 + 23 ఎంత 27. ఓకే 27 7తో డివైడ్ చేయండి. 7 3s 21 అంటే 6 రిమైండర్ వచ్చింది. ఓకే అలాగే ఇక్కడ ఏమొచ్చింది 7 6 are 42, ఇక్కడ కూడా 6 రిమైండర్ వచ్చింది. 12 7 1s are 7 అంటే 5 రిమైండర్ వచ్చింది. ఓకే సో చూసుకోండి సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం రిమైండర్ తీసుకుంటాం. 6కి ఈ 6కి ఒకటి ఇచ్చేయండి 7 అవుతుంది, ఈ 6కి ఒకటి ఇచ్చేయండి 7 అవుతుంది. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతే ఇందులోంచి ఒక్కొక్కటి ఇచ్చాం కదా. సో ఫైనల్గా రిమైండర్ 3 ఉంటుంది అనమాట. లేదా ఏం లేదు 6 6 12 + 5 17 7తో డివైడ్ చేయండి. 7 2s 14 రిమైండర్ 3 ఉంటుంది. సో 3 అంటే ఏ రోజు అండి ట్యూస్డే. సో March 23rd 1948 ఏ డే అవుతుంది ట్యూస్డే అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్ లాస్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. January కోడ్ 1 24 అండ్ 1900 అన్నారండి. సో 0 యాజ్ ఇట్ ఈస్ మనం 0 వేసుకుంటున్నాం. ఓకే ప్లస్ 1900 కోడ్ కూడా 0నే. ఇక్కడ ఏంటి ఇయర్ 0 1900 కోడ్ 0. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? లీప్ ఇయర్స్ ఏమున్నాయండి 1900 లీప్ ఇయరా? కాదు 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఎందుకు 100తో డివైడ్ అవుతుంది కానీ 400తో డివైడ్ అవ్వట్లేదు. సో లీప్ ఇయర్ కాదు. ఓకే సో సింపుల్. మొత్తం ఎంత ఉంది 1 + 24 25 వచ్చిందండి. సో 7తో డివైడ్ చేస్తే మనకి 4 రిమైండర్ వస్తుంది. 4 అంటే వెడ్నెస్డే. సో January 24th 1900 వచ్చేసి వెడ్నెస్డే అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్ క్యాలెండర్స్లో ఇంకా చాలా మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూడడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్ మీకు ఇంక ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.